నమస్కారం. BR36 టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ బిఆర్. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ మండలం నాగారంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఉన్న సమాజంలో వ్యవసాయం చేయడమే నష్టాలతో కూడుకున్న పనని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఒక ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ తన రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని వ్యవసాయం కోసమే అన్నట్టుగా ప్రతిరోజు తన దినచర్యగా ఒకవైపు వరి పండిస్తూ మరోవైపు మరో పంటగా బంతిపూలను సాగు చేస్తున్నారు. మరి ఈ బంతిపూలను సాగు చేయడం వల్ల లాభమా నష్టమా ఎలా ఉంటుంది, దీని పరిస్థితులు ఎలా ఉంటాయి, చీడపీడ ఏమైనా వస్తుందా, ఒక ఎకరాకు దిగుబడి ఎంత వస్తుంది అనేది మనతో ఉన్నారు మన కృష్ణ గారు. నమస్కారం అండి. సార్, మీరు రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం మీద బాగా ఫోకస్ చేశారు. మరి ఈ బంతిపూలు సాగు అనేది ఎలా ఉంది, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? సార్ నేను అది రెడ్డిపాలెంలో అక్కడ ఉద్యోగం చేసేటప్పుడు బడి దగ్గర ఒక రైతు బంతిపూలు అవి అని వేస్తూ ఉంటే చూసేవాడు. చూసిన తర్వాత ఫర్దర్ నేను కూడా ఈ రిటైర్డ్ అయిన తర్వాత నా ఉన్న పొలంలో వరి వేసుకుంటూ తర్వాత ఈ బంతిపూలను కూడా సాగు చేయటం ప్రారంభించిన. దీనివల్ల సార్ మంచి విత్తనాలు ఎంచుకోవాలి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. చాలా రకాల్లో మనం మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న విత్తనాన్ని దేశపోతే మనం వేసి దాన్ని పీడలు కూడా ఎక్కువనే ఉంటాయి. తర్వాత సాగు చేసుకొని మంచి అనుకూలంగా ఉండి మార్కెటింగ్లో మంచి ఇదిగా చేసుకుంటే ఎకరానికి వచ్చేసి సార్ ఒక 3-2 టన్నులు వచ్చేస్తుంది బంతిపూలు. 3-2 టన్నులు వస్తుందంటే మనం ఎంత ఇదిగా ఉన్నా కానీ దాంట్లో కొద్దిగా లాభదాయకంగానే ఉంటుంది. మనం ఈ కిలో 50 రూపాయలు కానీ 40 కానీ 150-100 అట్లా ఉంటుంటాయి మార్కెట్ రేట్ని బట్టి. కానీ దాంట్లో మాత్రానికి రైతుకి పర్వాలేదు సార్. అన్ని పంటల మీద బంతిపూలు కొద్దిగా పర్వాలేదు, బాగానే. ఇప్పుడు మీరు ఇదే బంతిపూ తోటలో ఇందులో మీరు వర్షాకాలం వరి పండించారు, ఆ తర్వాత మళ్ళీ పంట మార్పిడి కింద ఈ బంతిపూలు సాగు చేస్తున్నారు. ఈ పంట మార్పిడి చేయడం వల్ల భూమి సారం ఎలా ఉంటుంది, దిగుబడి అనేది వేరియేషన్ వస్తుంది? బాగుంటుందండి. పంట సాగు అనేది చేసేటప్పుడు భూమి పంట మార్పిడిని కూడా చేస్తూ ఉండాలి. పంట మార్పిడి చేసుకున్నప్పుడు మనం కొన్ని చెట్లు పోషకాలని భూమిలో నుంచి తీసుకుంటాయి. బంతి చెట్లు పోషకాలని తీసుకుంటుంది. కాకపోతే ఇది సీజన్గా 4-5 నెలలు ఉండే పంట కాదు. ఓన్లీ 3 months 4 months అయిపోద్ది. అయితే ఈ భూసారాన్ని ఇది ఏమవుతుందంటే బాగా భూమిలో నుంచి బంతి చెట్టు తీసుకుంటుంది. ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది మార్చి ఇదే పంటని మనం దీంట్లో వేరే పంట కింద చేస్తే దాంట్లో కొద్దిగా మందులు కూడా తక్కువ పడతాయి, రోగాలు కూడా తక్కువ వస్తాయి. అది అయితే దీంట్లో ఈ 2 గుణాలు ఉన్నాయి. ఇది మనకు పూలు ఇస్తుంది, తర్వాత పోషకాలని కాపాడుతుంది, అన్నీ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ బంతిపూలు సాగు చేయడానికి ఒక ఎకరాకు వచ్చేసి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది? దాదాపు అండి 60-70 వేలు అవుతుంది. 60,000 చిల్లర కాదు, 60,000 సుమారుగా. 60,000. ఓకే, 60,000. మరి ఈ 60,000 పెట్టుబడి ఇది లాభమా నష్టమా? లాభం అంటే నష్టం. మార్కెటింగ్ చేసుకోవటంలో చేసుకుంటే లాభం. మార్కెటింగ్ చేసుకోకుండా ఉంటే అది మనకు సరే దానికి సరిపోద్ది. మనం మార్కెటింగ్ చెయ్యాలి. దీనికంటే దీనికి మనకు సపరేట్ మార్కెట్లు ఏమి ఉండవు కదా. మనమే దీన్ని సృష్టించుకొని మనమే వాళ్ళు తీసుకుపోయి మార్కెటింగ్ చెయ్యాలి. చేసుకునే అటువంటి ఉంటే మనకు లాభదాయకమేనండి. ఓకే. మరి ఇప్పుడు మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు సార్? మార్కెటింగ్ అంటే సార్ నేను ఇప్పుడు మామూలుగా భద్రాచలం, కొత్తగూడెం, పాలవంత, ఈ పరిపాల మణుగూరు ఈ ఏరియాలో వాళ్ళు వస్తారు. పూలు కొట్లోళ్ళు. ఇక వాళ్లకు నేను పంపిస్తూ ఉంటా. తర్వాత బయట వస్తారు ఫంక్షన్లని అవన్నీ ఇవన్నీ వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఇస్తుంటారు. దాని మీద కొద్దిగా ఇక్కడ పర్వాలేదు. కాకపోతే ఇంకా హెవీ మార్కెటింగ్ ఉంటుంది. అది మనకి బాగా మార్కెటింగ్ ఉంటే చాలా రైతుకి చాలా ఇది ఆసర అవుతుంది. రైతు చాలా ఇదిగా ఉండవచ్చు. ఇప్పుడు బంతి సాగులో ముఖ్యంగా వచ్చే ప్రధానమైన సమస్య ఏముంటుంది సార్? ప్రధాన సమస్య ఏమున్నది సార్? పురుగు. ఈ పూలను
ఈ తినే పురుగులు ఉంటాయి, ఆకులను తినే పురుగు, పచ్చ పురుగు, దోమ, నల్లి, ఎర్ర నల్లి, తెల్ల తెల్ల నల్లి నల్లి. అని ఈ నల్లులు ఇవన్నీ కూడా వీటిని బాగా ఆశిస్తాయి. పురుగు ఆశించడంలో బంతి తోటే ఎక్కువ, ఉమ్. బంతినే ఎక్కువ ఆశిస్తుంది. ఎందుకంటే దీని స్మెల్ కానీ, తర్వాత దీని యొక్క చెట్లు ఆకులు కానీ, దీని అన్ని కూడా ఆ కీటకాలకి వాటికి తినడానికి బాగా ఇదిగా ఉంటుంది. కాబట్టి దీన్నే ఎక్కువ ఆశిస్తాయి. అవును. దీని మీద మనం బాగా ఇంట్రెస్ట్ గా ఉండాలి. ఉమ్. ప్రతి వారానికి 2 సార్లు మందు కొడుతూ ఉండాలి. ఉమ్. ఆకు మచ్చ ఇది మచ్చ రాకుండా ఇది రాకుండా మంచి నాణ్యతగా అడుగు ఉండాలి. మందు ఏమైనా వేస్తారా సార్? వేయాలి సార్. ఎన్ని రోజులు ఒకసారి వేస్తారు? అంటే మామూలుగా ఒక ఒక కట్టన్నర డిఏపి. అడుగు మందులు ఎక్కువ పట్టవు అనుకోండి. అడుగు డిఏపి ఒక కట్ట 2 కట్టలు, తర్వాత పొటాసు, ఇక అంతే. ఇక తర్వాత ఏం లేదు, పై మందులు మాత్రానికి కొడుతూ ఉండాలి. వీక్లీ ఒకసారి కొట్టుకోవాలి పై మందు. మరి ఇందులో మీరు ప్రధానంగా ఏ రకం విత్తనాలను తీసుకుంటారు సార్? దీంట్లో నానా రకాల విత్తనాలు ఉన్నాయండి. ఇది అష్టగంధ అని ఉంటుంది, తర్వాత బెంగళూరు ఎల్లో ఉంటుంది, బెంగళూరు రెడ్ ఉంటుంది, తర్వాత ఇంకా నానా రకాలు ఉంటాయి అందులో. ఇప్పుడు ఇది వేసుకునేది మేము ఏంటంటే ఇది బిగ్ బాల్ అంటాం దీన్ని. బిగ్ బాల్. బిగ్ బాల్ అంటే ఇది కొంచెం పెద్ద సైజు వస్తుంది. పెద్ద సైజు. ఇది బిగ్ బాల్ సార్. అయితే కొద్దిగా ఇది వేసవిలో కూడా తట్టుకుంటుంది, పురుగులను తట్టుకుంటుంది. అయితే దీన్ని మనం ఏం చేస్తామంటే ఇది వేసుకోవాలి. ఈ మన మొక్కలు ఇక్కడ పెద్ద గుంటూరు నుంచి తీసుకొస్తుంటాం. ఈ గుంటూరు నుంచి అంటే ఇది నారు డైరెక్ట్ నారు తెప్పించుకుంటారు. నారు తెప్పించుకోవాలి లేకపోతే మనం వాళ్ళకి ఇవ్వాలి. ఏది మనం కొని విత్తనాలు కొని మనం తీసుకొని వాళ్ళు నారు పెంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నారు పెంచి మనకు పంపిస్తారు. ఎందుకంటే మనం ఈ కొద్ది కదా మనం ఇక్కడ పెంచుకోవడం కుదరదని అక్కడ నుంచి తెప్పించుకుంటాం. అంటే ఇప్పుడు సంవత్సరంలో ఎన్నిసార్లు వేసుకోవచ్చు సార్ ఈ పంట? సార్ సంవత్సరంలో ఇప్పుడు వర్షాకాలం బాగా వర్షాలు ఉన్నప్పుడు పనిచేయదు. మామూలుగా ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఏప్రిల్ దాకా వస్తుంది పంట. అంతే. ఏప్రిల్ మధ్యలో మనం 2 సార్లు వస్తుంది. 2 సార్లు వేసుకోవాలి. 2 సార్లు అంటే సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 2 పంటలు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ పంట మార్పిడి వల్ల మీరు గతంలో వరి వేశారు, ఇప్పుడు మళ్ళీ బంతి సాగు చేస్తున్నారు, దీని తర్వాత మళ్ళీ వరి వేస్తారు కదా, దిగుబడి వేరియేషన్ వరి కానీ బంతి కానీ దిగుబడి వేరియేషన్ ఏమన్నా మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి, ఇది వరి పొలం పోయిన ఏది అక్టోబర్లో దీంట్లో వేసాం బంతి. దీంట్లో వేసాం పోయిన అక్టోబర్ లో అందులో బంతి వేశారు. అయితే దాన్ని ఏం చేసినాం అంటే దాన్ని ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, దాన్ని మొత్తం దున్నేసి అందులో ఓడారేటు పెట్టి చెట్లతో సహా దున్నేసి దాంట్లో మళ్ళీ నాటేసాం. దానికి మనం ఎక్కువ మందు కూడా ఏ అవసరం లేకుండా మామూలుగా ఒక 2 కట్టలతోటి మందుతోటి పొలం బాగా. అంటే ఇప్పుడు మీరు ఈ క్రాప్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు బంతి పూలు మొత్తం అయిపోయిన తర్వాత, క్రాప్ అయిపోయిన తర్వాత ఈ చెట్లు ఖాళీగా ఉంటే వీటిని మళ్ళీ మీరు ఇందులోనే మురగదొక్కేసి ఇది బలం వస్తుంది. మురగదొక్కితే దీంట్లో మురగడం వల్ల భూమికి బలం వస్తుంది. ఇది కూడా ఒక రకంగా రైతుకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు, అంతే కదా? మరి రాబోయే రోజుల్లో రాబోయే కొత్తగా ఎవరైనా వ్యవసాయం వైపు రావాలనుకున్న వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే మీరు ఒక టీచర్ గా చేసి వచ్చారు, ఒక రైతుగా ఉన్నారు. నష్టం అంటూ ఉండదు సార్. నష్టం అయితే ఉండదు. అవును. ఎక్కువ దిగుబడి మనం పెట్టినప్పుడు మనం మార్కెటింగ్ కన్సల్ట్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకునే అటువంటి ప్రయత్నం చేయాలి ఫస్ట్. మార్కెటింగ్ లేకుండా నువ్వు ఏదో ఏషియన్లో ఎవరో వస్తారు తీసుకుంటారు అనేది కాదు. మనం మార్కెటింగ్ రోజుకు కనీసానికి 1 కింటా పూలు మనం మార్కెటింగ్ చేసుకుంటే బెటర్ దెన్ మంచి లాభం, మంచి ఏదైనా ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ఇప్పుడు బయట ఎక్కడ పోయి పూల చెట్ల దగ్గర కొట్లు అడిగితే 100-120 రూపాయలు కేజీ చెప్తుంది. అవును. మనకు మినిమం సార్, మనం మినిమం 60 రూపాయలకి 50 రూపాయలకి ఇచ్చేసిన ఒక ఎకరాకి దాదాపు 2 టన్నున్నర వస్తాయి. అంటే 12, 13, 17 క్వింటాలు వస్తుంది. 18 క్వింటాలు వస్తుంది పువ్వు. 18 ఐదులు వేసుకోండి, లాభం బాగా 50 రూపాయలే.
రూపాయలు వేసుకున్నా మంచి లాభమే ఉంటుంది, వస్తది. నష్టం అయితే ఉండదు. 50 రూపాయలు వేసుకున్నా దానికి దీనికి ఖర్చులు కూడి అన్ని లాభదాయకమే ఉంటది. కేజీ 50 రూపాయలు అంటే మీకు క్వింటా 5,000 రూపాయలు వస్తున్నట్టే అవును. ఒక క్వింటాకి. ఆ. ఉమ్. కాకపోతే అన్ని ఇక కొద్దిగా దీంట్లో కష్టము సుఖము అనేది కరెక్ట్ సమానంగా ఉంటది. ఏది ఇట్లా మనం బయట మార్కెటింగ్ చేయకుండా ఉమ్. ఇట్లా ఇట్లా దీని మీదనే ఎవరో వస్తే తీసుకుపోతారు అనే దాని మీద ఉంటే ఉమ్. మనకి ఏం రాదు. ఏం రాదు, ఎందుకంటే ఇది ఆగే సరుకు కాదు కాబట్టి కాదు పచ్చి కదా. సరుకు. పచ్చి ఇప్పుడు సరుకు కదా. సైజ్ వచ్చిందంటే ఇప్పుడు మనం కోత చేయాల్సింది. ఇప్పుడు చెట్టు మీద కూడా పువ్వు ఏమైతుందంటే సార్ ఇది ఈ బాగా ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సైజ్ వస్తే కటింగ్ అయినా సార్, ఇది కాదు, దీనికంటే ఇంకా పెద్ద ఇంకా సైజ్ పెద్ద సైజ్ వస్తుందా? ఈ సైజు ఇట్లా వస్తుంది. ఉమ్. ఈ సైజ్ వస్తుంది. ఇది మినిమం ఇది ఒక 20 days ఉంటుంది ఈ చెట్టు మీద. ఆహా. ఇది ఒక 20 days ఉంటుంది, అంటే Okay. నిల్వ ఇట్లా ఆగి ఉంటుంది. అవును. 20 days తర్వాత ఇదేమైనా తక్కువానికి వచ్చి దానంతటా అదే ఆకు ఇవన్నీ రెమ్మలు రాలిపోతాం, ఇట్లా రాలిపోయి కింద పడిపోయే అవకాశాలు. వాడిపోతుంది, రెమ్మలు రాలిపోతుంది. అయితే ఇటువంటి సీజన్ వచ్చినప్పుడు ఇటువంటి పూలను ఎంచుకొని మనం ఉమ్. చూసి మొత్తం మార్కెటింగ్ పంపించాలి. అంటే ఇప్పుడు ఈ ఇంత పెద్ద సైజ్ అంటే అలా ఇది జనరల్ గా చూస్తే దీన్ని ఎవరు వదులుకోరు. అవును సార్, అది అందుకే అదే మీరు దీని ఇందాక పేరు చెప్పారు బిగ్ బాల్ అని. బిగ్ బాల్ అని. నిజంగా బిగ్ బాల్ లాగానే ఉంది ఇది, చాలా అందమైన ఫ్లవర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు అందించారు. ఓకే సార్. అదేవిధంగా మీరు చేసే ఈ వ్యవసాయం రాబోయే తరానికి మీరు ఆదర్శంగా ఉండాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్.